వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బిట్స్ చెప్పుకుంటున్నాం కదా. టీఎస్డిఎస్సిలో అడిగిన బిట్ చూడండి. ద లీస్ట్ నంబర్ దట్ ఈస్ డివిజబుల్ బై ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ 3 to 8 ఈజ్ అంటే 3 నుండి 8 వరకు ఉన్న అన్ని సంఖ్యలతో నిశేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య. సో ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్లో అతి చిన్న సంఖ్య 3తో 4, 5, 6, 7, 8 ఈ అన్ని అంకెలతో డివిజబుల్ అయ్యేది కావాలంట. సో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది 5తో కూడా డివిజబుల్ కావాలి కాబట్టి ఫస్ట్ 5తో డివిజబుల్ కావాలంటే డివిజబుల్ రూల్ ఏంటి? 5కి 0 or 5 వన్స్ ప్లేస్లో 0 or 5 ఉంటుంది. 5తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఒకసారి అన్నిటిని చెక్ చేస్తే అన్నిటికీ 0 ఉంది కాబట్టి 5తో డివిజబుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 3తో డివిజబుల్ అవుతుందా లేదా అనేది చూద్దాం. 3తో డివిజబుల్ అవ్వాలి అంటే డిజిటల్ రూట్ అనేది 3 or 6 or 9 వస్తే అది 3తో డివిజబుల్ అవుతుంది. సో డిజిటల్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన సంఖ్యలను 1 డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తే డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్. చూడండి, ఫస్ట్ వన్ 420 యొక్క డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈక్వల్ టు 4 + 2 + 0, 4 + 2 6. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 3. అండ్ నెక్స్ట్ 3 3 6 0 ఏమొస్తుంది? 3 + 3 6, 6 + 6 12. దట్ ఈక్వల్ టు 1 + 2 3 కాబట్టి ఇది కూడా 3తో డివిజబుల్ అవుతుంది. అలాగే 8 4 0, 8 4 12. సో ఇది కూడా 3 వస్తుంది కాబట్టి డివిజబుల్ అవుతుంది. అండ్ 16 80. చూడండి, 8 + 1 9, 9 + 6 15, 15 మీన్స్ 1 + 5 6. ఇది కూడా 3తో డివిజబుల్. 3తో అన్నీ డివిజబుల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? మనకు తెలుసు 0 ప్లేస్లో వన్స్ ప్లేస్లో 0 ఉందంటే ఇట్ ఈస్ డివిజబుల్ బై 2 ఆల్సో. సో 2తో కూడా డివిజబుల్ అవుతుంది కాబట్టి 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ అన్ని అంకెలు 6తో కూడా డివిజబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? 4తో డివిజన్ అవుతున్నాయా లేదా. 4తో డివిజన్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ అయితే ఆ మొత్తం సంఖ్య 4తో డివిజబుల్ అవుతుంది. సో 24తో డివిజబుల్ అవుతుంది. 60 కూడా 4తో డివిజబుల్ అవుతుంది. 40 కూడా 4తో, 80 కూడా 4తో. అండ్ నెక్స్ట్ 8 చెక్ చేద్దాం. 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజబుల్ కావాలి. సో 420 8తో డివిజబుల్ అవుతుందా లేదా చూడండి. 4 5 ఎంత? 40 కాబట్టి ఇది డివిజబుల్ కాదు, అంతే కదా. 42 ఉంది. 8 4 సారీ 8 టేబుల్లో 40 ఎక్కడ వస్తుంది? 5 వస్తుంది కదా. 8 5 40 కాబట్టి 400 వస్తుంది. 408 వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఇంకేమొస్తుంది? 41 42 2 2 8 2 16 కాబట్టి 416 అంటే 42కి 416 కాబట్టి ఇది 8తో డివిజబుల్ కాదు. 420 అనేది 8తో డివిజబుల్ కాదు. సో ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ చూడండి 840. తక్కువ చిన్న సంఖ్యలు చూసుకుందాం ఫస్ట్. 840 అనేది 8తో డివిజబుల్ అవుతుందా లేదా చూడండి. 840 8 1 8, 40 ఉంది. 40 అనేది 8 5 40 కాబట్టి ఇట్ ఈస్ డివిజబుల్ బై 8. ఓకే, 105 వస్తుంది. సో ఇది 8తో కూడా డివిజన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 7తో ఇది ఒకసారి డివిజన్ అవుతుందా లేదా చూద్దాం. 840 7తో డివిజన్ అవుతుందా లేదంటే 7 1 7 14 ఉంటుంది. 7 2 14 0. సో అన్నిటితో డివిజబుల్ అయింది 840 కాబట్టి ఆన్సర్ అనేది 840. దీన్ని ఇట్లా డివిజబిలిటీ రూల్స్ తెలుసుకుంటే కంపల్సరీ ఈ సమ్ మనం చేయగలం. ప్రతిసారి డివిజబుల్ రూల్కి సంబంధించి ఒక బిట్ తప్పకుండా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.